నల్లపరాజు పద్మస్వామి గెలుపు ఖాయమైందని సర్వేల్ మాజీ ఎంపీటీసీ ఈసం యాదయ్య, మాజీ వార్డు సభ్యులు కట్టెల సత్తయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీలోని మర్రిగూడెం గ్రామంలో గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచారంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా నల్లపరాజు పద్మస్వామికి బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించుకుని సర్వేల్ గ్రామ పంచాయతీని మరింత అభివృద్ధి చేసుకుందామని ప్రజలందరూ తెలుపుతున్నారని తెలిపారు. సర్వేల్ గ్రామం అభివృద్ధి చెందాలంటే నల్లపరాజు పద్మస్వామి గెలవాలని, బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీడియా మిత్రులకు నమస్కారం. సర్వేల్ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ నా పేరు ఈసం యాదయ్య. సర్వేల్ గ్రామ పంచాయతీ పరిధిలో మాజీ ఎంపీటీసీని. ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన నల్లపరాజు పద్మస్వామి గారిని బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపేయాలని ప్రజలను కోరుకుంటూ, ప్రజలు కూడా పద్మస్వామి గారిని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని పట్టం కట్టాలని, అధిక మెజార్టీతో గెలిపేయాలని ముందుకెళ్తూ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అయితే గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ పదవి లేకున్నా కూడా ప్రజాసేవ గత 20 సంవత్సరాల నుంచి సర్వేల్ గ్రామంలో ప్రజాసేవ చేసుకుంటూ అక్కడ గతంలో 25 సంవత్సరాల నుండి కూడా ఈ వృద్ధులకు పెన్షన్లు అప్పటినే స్టార్ట్ చేశాడు. 20 సంవత్సరాల నుంచి వృద్ధులకు, నిరుపేదలకు ఆయన సహాయ కొద్దీ చేశాడు. ఈ విధంగా చేసినటువంటి పద్మస్వామి గారికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పి నానా రకాల్లో ఇబ్బందులు పెడుతున్న కార్యకర్తలను కూడా మేము అందరినీ చూసుకుంటూ ఈరోజు మన కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలను చూసి పద్మస్వామి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, గత ఉన్నటువంటి సర్పంచ్, ఎంపీటీసీలు, మా పాలకవర్గం మొత్తం కూడా గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు కూడా అతి పెద్ద మొత్తంలో చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ గత ప్రభుత్వం చేసింది ఏం లేదు. గతంలో చేసినటువంటి సర్పంచులు కూడా ఇక్కడ సీసీ రోడ్లు ఏం లేకుండా మా మాజీ ఎమ్మెల్యే గారు కోసుకుంట ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో మేము గ్రామంలో ఎక్కడ చూడు సీసీ రోడ్లు మిగలకుండా కంప్లీట్గా చేసినటువంటి ఘనత చేయాల్సిన ప్రభుత్వం ఉంది ఇక్కడ. అందుకనే మీరు సర్వేల్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నల్లపరాజు పద్మస్వామి గారిని అధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమానికి మా బాలు టీవీ న్యూస్ అందరికీ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. నా పేరు కట్టెల సత్తయ్య. నేను మాజీ వార్డు మెంబర్ని. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచార భాగంలో డోర్ టు డోరు తిరుగుతూ గత పాలనలో 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని చూసి జనాలు తండోపతండాలుగా పద్మస్వామి వెంట బ్యాటు గుర్తుకు ఓటేయాలని తండోపతండాలుగా తిరగడం జరుగుతుంది. పద్మస్వామి కూడా బ్యాటు గుర్తు భారీ మెజార్టీతోటి గెలిచి తీరుతుంది. ఎందువలనంటే గత మాజీ ఎమ్మెల్యే సర్వేలు గ్రామంలో 2 కోట్ల రూపాయల పైచిలుకు పెట్టి గల్లీ వాడ చిన్న వీధిలో కూడా సీసీ రోడ్లు, వీధి లైట్లు, ఐమాక్స్ లైట్లు వేయడం జరిగింది. ఆ అభివృద్ధిని చూసి జనాలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావాలి, ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల ఇక్కడున్న మట్టి అక్కడ వేయలేదు, అక్కడున్న మట్టి ఇక్కడ వేయలేదు అని జనాలు బాగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నల్లపరాజు పద్మస్వామి బ్యాటు గుర్తు అధిక మెజార్టీతో గెలుస్తుందని నేను కూడా ఆశిస్తున్నా. అదేవిధంగా గెలిచి తీరుతుందని కూడా చెప్పడం జరుగుతుంది.
మీడియా మిత్రులకు నా నమస్కారం. జనం బ్రహ్మరథం పడుతున్నారు గత అభివృద్ధిని చూసి. ఇప్పుడు 2 సంవత్సరాలు వచ్చి నేను చెప్పాను కదా, 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్న మట్టి అక్కడ వేయలేదు. ఆయన 6 గ్యారంటీలు అన్నాడు, 6 గ్యారంటీలలో కూడా ఏ ఒక్కది కూడా అమలు కాలేదు. ముసలిలోకి అది అన్నాడు, ఇది అన్నాడు, అది అన్నాడు, 4,000 ఇస్తాడు, ఎన్నో రకరకాలుగా మాట్లాడడం జరిగింది. అది కూడా ప్రజలు గమనించారు. ఈ మాటలన్నీ అబద్ధాలు. గత ప్రభుత్వమే మంచి చేసింది, మంచో చెడో గత ప్రభుత్వమే చేసింది, కానీ ఈ ప్రభుత్వం చేసింది ఏమి లేదని జనాలు కూడా తండాలుగా డోర్ టు డోర్ నేను తిరుగుతున్నాను. జనం ఆయనకి నీకే వేస్తామయ్యా అంటే నీకే వేస్తామయ్యా అని అనడం జరుగుతుంది. సరే, జన ఆశీర్వాదం కూడా పద్మస్వామి బ్యాటు గుర్తు మీద ఉంది.